పవన్ దేవిశ్రీది సూపర్ హిట్ కాంబినేషన్. 4 సినిమాలు వస్తే 3 మ్యూజికల్ హిట్స్. జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ ఉన్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ ఒక్కటే ఫ్లాప్. ఈ సక్సెస్ఫుల్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ తో 4వసారి కలిసింది. మ్యూజికల్ హిట్ కంటిన్యూ అవుతుందా? హ్యావ్ ఎ లుక్. ఓజీతో అద్దరిపోయే హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ 2026 సమ్మర్లో ఉస్తాద్ భగత్ సింగ్ తో వస్తున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరిశంకర్, దేవిశ్రీ ప్రసాద్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా దేక్ లెంగే సాలా అంటూ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ సరైన స్టెప్ వేసి చాలా కాలం అయింది. ఈ మధ్య కాలంలో డాన్స్ కి స్కోప్ లేని కథలనే ఎంచుకుంటున్నాడు. ఒకటి అరా మూమెంట్స్ తప్ప డాన్స్ పై కాన్సన్ట్రేషన్ చేసే ఛాన్స్ దక్కలేదు. ఆ లోటుని ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ తీర్చేసింది. పవన్ కళ్యాణ్ లాస్ట్ మూవీ ఓజీ హిట్ అయినా డాన్స్ కి స్కోప్ లేదు. అంతా యాక్షన్ ఎలివేషన్ తోనే సరిపోయింది. వీరమల్లులో 4 స్టెప్పులేసిన హిస్టారికల్ మూవీ కావడంతో కిక్ ఎక్కించే ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ లేదు. బ్రో, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ కథలు పవన్ కి డాన్స్ చేసే అవకాశమే ఇవ్వలేదు. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మనశంకర వరప్రసాద్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. సాధారణంగా సినిమాలు థర్స్డే, ఫ్రైడేస్ లో వస్తాయి. ఒక్కోసారి శనివారం కూడా రిలీజ్ అవుతుంది. అయితే మనశంకర వరప్రసాద్ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా సోమవారం థియేటర్స్ లోకి వస్తున్నాడు. సంక్రాంతి సీజన్లో సినిమా విడుదలకు వారంతో పనుండదు. పండుగ రోజున లేదంటే ముందు ఎప్పుడొచ్చినా ఒకటే. పండుగ రేస్లో 7 సినిమాలుంటే ఆల్రెడీ 5 సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేశాయి. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మనశంకర వరప్రసాద్ జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. మనశంకర వరప్రసాద్ మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ ప్రకటించారు. వెంకటేష్ బర్త్డే కూడా కావడంతో టీం వెంకీకి బర్త్డే విషెస్ తెలియచేస్తూ ఫస్ట్ లుక్ తో పాటు వీడియో రిలీజ్ చేసింది. మనశంకర వరప్రసాద్ లో వెంకటేష్ ది గెస్ట్ అపీరియన్స్ అన్న పేరే కానీ తెరపై 20 నిమిషాలు కనిపిస్తాడు. ఈ మధ్యనే చిరంజీవి వెంకీపై పాటను చిత్రీకరించారు. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీ, అనిల్ కాంబోలో వస్తున్న 4వ సినిమా ఇదే. సంక్రాంతికి వస్తున్న 7 సినిమాల్లో ముందుగా రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అవుతోంది. ఇదే రోజు విజయ్ నటించిన తమిళ చిత్రం జననాయకన్ వస్తోంది. 3 రోజుల తర్వాత 12న మనశంకర వరప్రసాద్ దిగుతోంది. ఇక 14న 3 సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. శర్వానంద్, నారీ నారీ, నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజుతో పాటు డబ్బింగ్ మూవీ పరాశక్తి రిలీజ్ అవుతోంది. సంక్రాంతి 7 సినిమాల్లో 6 సినిమాల రిలీజ్ స్లాట్స్ బుక్ అయిపోయాయి. ఇక రవితేజ, భరత మహాశయులకు విజ్ఞప్తి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పండుగ ఈసారి 14, 15, 16 తేదీల్లో రావడంతో 10, 11, 15 తేదీల్లో ఏదో ఓ డేట్ ను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఎట్టకేలకి మొదలైంది. 6 నెలలుగా షూటింగ్ కి దూరంగా ఉండడంతో రకరకాల వార్తలొచ్చాయి. కథ మార్చేశారని, రీషూట్ చేస్తారంటూ వస్తున్న వార్తలను మేకర్స్ పట్టించుకోలేదు. శనివారం సెట్స్ పైకి వచ్చిన తారక్ పై 2 నెలల పాటు నాన్ స్టాప్ గా షూట్ చేయనున్నారు. ఆ విశేషాలు మీకోసం. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ డ్రాగన్ అన్న వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. ఈ కాంబినేషన్ సెట్ అయి చాలా సంవత్సరాలైనా కెమెరా ముందుకు రావడానికి చాలా కాలమైంది. ఎన్టీఆర్ లేకుండా ధర్నా సీన్స్ తో సినిమా మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పై కొన్ని సన్నివేశాలను కర్ణాటకలో షూట్ చేశారు. ఇదంతా జరిగిన 6 నెలల తరువాత సినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. వార్ 2 ప్రమోషన్ కోసం గ్యాప్ తీసుకున్న తారక్ ఈ సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ నీల్ మూవీపై పడింది. వార్ 2 డిజాస్టర్ తారక్ ను డిస్టర్బ్ చేసింది. ప్రశాంత్ నీల్ మూవీలో జాయిన్ అవుతాడనుకుంటే ఈలోగా యాడ్ షూటింగ్ లో గాయపడ్డంతో 2 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్యాప్ పెరిగిపోవడంతో రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. సినిమా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారని, స్టోరీ పూర్తిగా మార్చేశారంటూ వార్తలొచ్చాయి. ఇలా మొత్తం మీద 6 నెలల పాటు షూటింగ్ జరగలేదు. డ్రాగన్ కొచ్చిన 6 నెలల గ్యాప్ ను డిసెంబర్, జనవరి నెలలో నాన్ స్టాప్ షూటింగ్ తో కవర్ చేస్తున్నారు. ఇందులో ఒక క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ 6 ప్యాక్ తీసుకొచ్చినా బక్క చిక్కిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. తారక్ ఫేస్ లో మిస్ అయిన కళను ప్రశాంత్ నీల్ ఎలా కవర్ చేస్తాడో చూడాలి మరి. కాజల్ 3 పిల్లలకి తల్లిగా నటిస్తోందా? సీనియర్ హీరోస్ కూడా ఛాన్స్ ఇవ్వకపోవడంతో చూసి చూసి ఫ్యామిలీ హీరోయిన్ గా మారిపోయిందా? ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక 3 పెద్ద పిల్లలకి మదర్ గా నటించడానికి ఒప్పుకుందా? కాజల్ కు సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రాలేదు. సల్మాన్ సికందర్ లో నటించే ఛాన్స్ వచ్చినా సినిమా డిజాస్టర్ అయింది. భారతీయుడు 3 వస్తుందనుకుంటే భారతీయుడు 2 దెబ్బకు ఇప్పట్లో ఆ ఊసే కనిపించడం లేదు. ఫస్ట్ టైం నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ప్యారిస్ 5 ఏళ్లుగా రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం తెలుగులో ఏ సినిమా చేస్తోందంటే ఖాళీనే. భగవంత్ కేసరి హిట్ అయినా కాజల్ కు సరైన ఆఫర్ రాలేదు. చిరంజీవి, బాలయ్యతో జతకట్టిన చందమామను సీనియర్స్ పట్టించుకోవడం లేదు. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ పై కాజల్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. కాజల్ పై ఫేడ్ అవుట్ ముద్రపడిన టైంలో
హిందీ రామాయణ్లో మండోదరిగా నటించే ఛాన్స్ అందుకుంది. దంగల్ తీసిన నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న రామాయణ్ 2 భాగాలుగా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ను 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ను 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. రామాయణ్లో కాజల్ కనిపించేది తక్కువసేపే అయినా సినిమా పాన్ వరల్డ్గా రిలీజ్ అవుతోంది. మరోవైపు పెద్ద సినిమాలే కాదు, చిన్న చిత్రాలు కూడా లేకపోవడంతో వెబ్ సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాజల్. సుస్మితా సేన్ నటించిన బాలీవుడ్ పాపులర్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ఆర్యను తెలుగులో విశాఖ పేరుతో జియో హాట్‌స్టార్ రీమేక్ చేస్తోంది. ఇందులో కాజల్ లీడ్ రోల్ పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో చందమామ 3 పిల్లలకు తల్లిగా నటిస్తోంది. ఇంతకాలం పెద్ద హీరోల పక్కన ఆఫర్స్ వస్తాయని వెయిట్ చేసిన కాజల్ ఒక్కటి రాకపోయేసరికి విసిగిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ, నయనతార వైపు, నాగార్జున, టబు వంటి సీనియర్స్ వైపు చూస్తున్నారు. కాజల్ను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఎలాగూ 40 ఏళ్లు రావడంతో 3 పిల్లలకు తల్లిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫేడౌట్ భామలు సినిమాల్లో కంటే వెబ్ సిరీస్లో ఎక్కువ సంపాదిస్తున్నారు. క్రేజ్ ఉన్న టైంలో ఎక్కువ పారితోషికం ముక్కు పట్టి మరీ వసూలు చేసిన కాజల్ మరోసారి రెమ్యునరేషన్కి పడిపోయి వెబ్ సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత రెమ్యునరేషన్ ఇస్తే బామ్మగా నటించడానికైనా రెడీ. కెరీర్ మొదలైనప్పటి నుంచి కాజల్ ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నజ్రియా నజీం తమిళంలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. పెళ్లి తర్వాత కెరియర్ స్లో అయినా ఛాన్స్ వస్తే మాత్రం వదిలిపెట్టకుండా నటించేస్తోంది. ఈ మధ్య ఆఫర్స్ బాగా తగ్గినా ఓ తమిళ స్టార్ పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. ఇంతకీ ఈ మలయాళ బ్యూటీ ఏ హీరోతో జతకడుతోంది? వాచ్ ది స్టోరీ. 12 ఏళ్లకే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన నజ్రియా మలయాళం, తమిళంలో 15 సినిమాలు చేసిందే. నాని సినిమా అంటే సుందరానికితో తెలుగులోకి అడుగుపెట్టిందే. కొత్త హీరోయిన్స్ కు ఛాన్స్లిచ్చే నాని ఎవ్వరూ ఊహించని విధంగా పెళ్లైన హీరోయిన్తో రొమాన్స్ చేశాడు. సినిమా ఫ్లాప్ కావడంతో నజ్రియాకు టాలీవుడ్ లో మరో ఆఫర్ దక్కలేదు. మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ను నజ్రియా 2014లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లే యాక్టింగే అంటూ యాక్టింగ్ కంటిన్యూ చేసినా పెద్దగా ఆఫర్స్ దక్కలేదు. పెళ్లి తర్వాత 5-6 ఛాన్సులు మాత్రమే వచ్చాయి. తక్కువ టైంలో స్టార్డమ్ తెచ్చుకున్న ఈ మలబారు భామ 19 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. 2 ఏళ్లుగా ఆఫర్స్ లేని నజ్రియా తమిళంలో సూర్యతో నటించే ఛాన్స్ అందుకుంది. మలయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న మూవీలో సూర్య మరో మలయాళ బ్యూటీ మమితా బైజుతో ఆడిపాడుతున్నాడు. సెట్స్ పై ఉన్న సూర్య 2 సినిమాల్లోనూ మలబారు భామలే హీరోయిన్స్ కావడం విశేషం. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. శివాజీ, నవదీప్, రవికృష్ణ, నందు ముఖ్య పాత్రలు పోషించిన సినిమా దండోరా. ఈ సినిమా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మురళీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 25న థియేటర్స్ లోకి వస్తోంది. చెలో, భీష్మ వంటి హిట్స్ తీసిన వెంకీ కుడుమల నిర్మాతగా మారాడు. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను స్థాపించి కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నాడు. తొలి చిత్రం విశేషాలను త్వరలో తెలియచేస్తామన్నారు. రాబిన్హుడ్ ఫ్లాప్ తర్వాత వెంకీ నెక్స్ట్ మూవీని ప్రకటించలేదు. 2వ శుక్రవారం అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా దురంధర్ నిలిచింది. రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 5న రిలీజ్ అయింది. 27.50 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప 2 టాప్ లో ఉండగా ఈ రికార్డును దురంధర్ 34.70 కోట్లతో బ్రేక్ చేసింది.